ఒంటి మీద పడే దెబ్బ కన్నా మనసు మీద పడే దెబ్బ చాలా గట్టిది. వసు కుమిలి కుమిలి చస్తుంది. అవునంటీ, వసు అక్కని రేపు మాటలతో చీల్చి చెండాడతాను. తల ఎత్తుకోకుండా చేస్తాను. పద, ఆ వసుకి తెలియకుండా ఈ నగలని దాచిపెట్టాలి. పద. ఏమైంది వసు? నగలకేదో జిగురుగా అంటుకుంటుందక్కా. ఇప్పుడే కదా ఈ నగలకి మెరుగు పెట్టించాం. ఏమంటుకుంటుంది? ఇవి గోల్డ్ నగలు కావక్క, గిల్టు నగలు. అవును వసు, ఇవి ఇమిటేషన్ నగలు. మనం మెరుగు పెట్టడానికి ఇచ్చింది బంగారు నగలు కదా. మెరుగు పెట్టే మనిషి మన నగలు మార్చేసినట్టున్నాడక్క. ఈ నగలని మనకిచ్చి గోల్డ్ నగలు వాడు తీసుకుని వెళ్ళిపోయాడు. అలా ఎలా చేస్తాడు? అయినా మనం అందరూ అక్కడే ఉన్నాం కదా వసు, ఎప్పుడు మార్చాడు? అక్క, ఒకసారి వాడికి ఫోన్ చేయక్క. పట్టుకో. వసు, డౌట్ లేదక్క, ఇది వాడి పని. వాడు నగలు కొట్టేశాడు. ఇప్పుడు ఏం చేద్దాం వసు? వెంటనే వాణ్ణి పట్టుకోవాలక్క. ఎంతో దూరం వెళ్ళుండడు. వెంటనే వెళ్తే దొరుకుతాడు. నేను వెళ్ళి మన నగలు తీసుకొస్తానక్క. నేను కూడా వస్తాను వసు. నమ్మకంగా ఉంటూ వెధవ ఎంత పని చేశాడు. మన కళ్ళే కప్పుతాడా? వాడికి బుద్ధి చెప్పాలి. పద. వాడు ఎటెళ్ళుంటాడు వసు? అక్క, నువ్వు అటెళ్ళి వెతుకు, నేను ఇటు చూస్తాను. సరే వసు. ఈ డబ్బులతో వారం తాగొచ్చు. నెలకిలాంటి 1-2 బేరాలు తగిలితే తాగుడికి లోటే ఉండదు. ఓర్ నాయనో, అప్పుడు తెలిసిపోయినట్టుంది. ఆగరా దొంగ వెధవా, ఆగు! నిన్నే ఆగు! ఆగరా రే! ఆగరా రే! ఆగు! దొంగ సచ్చినోడా, ఆగరా! నిన్నే ఆగు! ఆగరా రే! ఆగరా!
అమ్మయ్యా. రేయ్ ఆగరా, ఎక్కడికి రా పారిపోతున్నావు? మర్యాదగా నగలివ్వు. నిన్నే రా అడిగేది. ఏమో వదులురా, వదులు, ఇవ్వరా, ఇవ్వు. వసు, నగలు దొరికాయా వసు? లేదక్కా, ఈ బ్యాగ్లో నగలు లేవు. వాడు పారిపోయాడు. వాడింక దొరకడు వసు. నగలెవరికో అమ్మేసి పారిపోయాడు. ఇప్పుడెలా? రేపు పూజలో ఏం పెట్టాలి? వాడు నగలు కొట్టేశాడంటే అత్తయ్య నమ్మరు. నీకు మాటొస్తుంది వసు. ఇప్పుడేం చేద్దాం? పట్టుకోవాలక్క, ఎలాగైనా వాడిని పట్టుకోవాలి. నగలు తీసుకోవాలి. చేతికి దొరికిన వాడు తప్పించుకున్నాడు. ఇంకెలా వాణ్ణి పట్టుకుంటాం? పోలీస్ రిపోర్ట్ ఇద్దామా? పోలీసులకు చెబితే నగలు పోయినట్టు అత్తయ్యకి తెలిసిపోతుందక్కా. నేనే వాణ్ణి పట్టుకుంటాను. వాడి ఫోన్ నంబర్ తప్ప ఇంటి అడ్రస్ కూడా మన దగ్గర లేదు వసు. ఎలా పట్టుకుంటాం? ఏదో ఒకటి చేయాలక్కా. రేపు పూజలో ఆ నగలు పెట్టాలి. మాట రాకూడదు. దేవుడా, ఇలా జరిగిందేంటి? ఇదంతా చెప్తే అత్తయ్య నమ్మరు. పండగ పూట ఈ పరిస్థితి ఏంటి వసు మనకి? ఇంటికి పదక్కా, నేనేదో ఒకటి ఆలోచిస్తాను. కష్టపడి పని చేసుకోకుండా ఈ దొంగ బుద్ధేంటా వెదవకి? అన్యాయంగా నిన్నిరికించాడు. ఇందులోంచి ఎలా బయటపడతావు వసు? నాకు చాలా భయంగా ఉంది. ఛ, ఒక్క టీ తాగుదామన్నా డబ్బులు లేవు. ఉన్నది ఈ ఒక్క సిగరెట్టే. ఒకప్పుడు పర్సు నిండా డెబిట్ క్రెడిట్ కార్డులు, బ్యాంకులో లక్షలుండేవి. కంపెనీ నా కంట్రోల్లో ఉండేది. అభి వసూలు వచ్చి నన్ను రోడ్డు మీద పడేశారు. నీకోసమే వెతుకుతున్నావురా. ఇన్నాళ్ళకు దొరికావు. కానిస్టేబుల్ సార్, వీడిని పట్టుకోండి. అలాగే సార్. ఏయ్, వదలండి, వదలండి. నేనేం తప్పు చేశాను? బెయిల్ మీద బయటకు వచ్చి అభిరామ్ గారి ఫ్యామిలీ మీద అటాక్ చేశావు కదా, అందుకే నిన్ను పట్టుకున్నాం. అంటే ఇప్పుడు నా బెయిల్ క్యాన్సిల్ చేసి నన్ను స్టేషన్కి తీసుకెళ్తారా? లేదు, నీ మీద అటెంప్ట్ మర్డర్ కేసు రిజిస్టర్ అయింది. నీ లాంటి క్రిమినల్స్కి బ్రతికే అర్హత లేదురా. కానిస్టేబుల్స్, పట్టుకుని వాడిని. వీళ్లతో వెళ్తే ఎలాగో నన్ను చంపేస్తారు. నా పగ తీర్చుకోకుండా వెళ్ళను. పోయేది. కానిస్టేబుల్స్, పట్టుకుని వాడిని. ఆగరా. సార్, వాడు తప్పించుకున్నాడు సార్. చా, ఎక్కడికి పారిపోతాడు వీడు? బండెక్కండి. వసు, కూర మాడిపోతుంటే ఏం చేస్తున్నావు? సారీ అక్క, చూసుకోలేదు. అంత పరధ్యానంగా ఏం చూస్తున్నావు వసు? నీ మనసు ఎక్కడుంది? వసు మనసు పోయిన నగల మీద ఉంది. వసు అక్కకు అప్పుడే నిజం తెలిసిపోయిందా ఆంటీ? అందుకే అది పరధ్యానంగా ఉంది. పద. నిన్నటి నుంచి నిన్ను గమనిస్తూనే ఉన్నాను. ఏదో పోగొట్టుకుందాన్లా ఎందుకలా ఉన్నావు? అంటే అత్తయ్య, అది ఏం లేదత్తయ్య. ఏమీ లేకపోతే ఎందుకలా ఉన్నావే?
ఏదైనా ఉంటే చెప్పక్క. నీ ప్రాబ్లం ఏంటో మాతో చెప్పు. ప్రాబ్లం ఏం లేదు హారిక. రేపటి పూజ గురించి ఆలోచిస్తున్నాను. రేపు నువ్వు పూజ చేయగలవా లేదా అని ఆలోచిస్తున్నావా? అలాంటి అనుమానం నీకుంటే వదిలేక, ఆ పూజ నేను చేస్తాను. వసు ఎందుకు పూజ చేయలేదు? ఏమో వదినా, వసు వాలకం చూస్తుంటే మాకు అలా అనిపించింది. లేదు పిన్ని, ఆప్తావా దమయంతి, ఎప్పుడు ఏం మాట్లాడాలో నీకు తెలియదా? తప్పుగా ఏమన్నానన్నయ్య? ఎలాంటి తప్పు జరగకూడదని అన్నాను. అవునరా, దాని నోరు చెడ్డదైనా మంచి మాట చెప్పింది కదరా. రేపే తప్పు జరగకుండా చూసుకునే బాధ్యత నాది. పూజ నువ్వు చేయవు కదక్కా, వసు అక్క కదా చేసేది. వసు అక్క తప్పు చేస్తే వసుగారు అలాంటి తప్పు చేయరు. తెలిసి తప్పు చేయదురా, తెలియకుండా తప్పు జరిగితే? ఏ రేపు మీ ఇద్దరు ఏదైనా ప్లాన్ చేశారా? మేమేం ప్లాన్ చేస్తాం అఖిల్? ప్రతిదానికి మమ్మల్ని అంటారు. వీళ్ళు ఇంతలా మాట్లాడుతున్నారంటే ఏదో ప్లాన్ చేసే ఉంటారు. అదేంటో కనుక్కోవాలి. రేపే తప్పు జరగదు. వసుగారు పూజ పూర్తి చేస్తారు. వసుగారు, వదిన, అందరికీ భోజనం వడ్డించండి. అను, కీర్తి, భోజనానికి రండి. వాళ్ళిద్దరూ ఆల్రెడీ తినేశారు వసు. ఒరే కిట్టు, కిట్టు, భోజనానికి రారా. బన్నీ ఎక్కడ వసుగారు? బన్నీని పండక్కి మా నాన్న తీసుకెళ్లారండి. దా కూర్చో. మొదటి రోజు స్కూల్ ఎలా ఉందిరా? ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేశానమ్మా. అంటే చదువుకోలేదా? అదేనమ్మా, చదువుతూ ఎంజాయ్ చేశాను. ఆహా, ఇదిగో బాగా చదువుకో. నిన్ను మీ మావయ్య మంచి స్కూల్లో చేర్పించారు. అలాగేనమ్మా, పొద్దున కొట్టేసిన డబ్బులతో బెట్టింగ్ ఆడి బాగా ఎంజాయ్ చేశాను. రేపు కూడా డబ్బులు కొట్టేయాలి. రేపు పూజకి 10 మంది ముత్తైదువులను పిలుద్దాం. మళ్ళీ బయట వాళ్ళు ఎందుకు? మనం సరిపోమా? అంతేగానయ్యా. పూజ అంటే 10 మంది ఉండాలిరా. మన ఇంట్లో మనం పూజ చేసుకుంటే ఏం బాగుంటుంది? 10 మందికి తెలియాలి కదా. ఆ 10 మందిలో వసు అక్కకి అవమానం జరగాలి. అందరి ముందు వసు అక్క తలదించుకోవాలి. అలాగే పిలుద్దాం. ముత్తైదువుల్ని పిలిచి భోజనాలు పెడితే మనకే మంచిది.
వసు పావని మీరు కూడా తిని త్వరగా నిద్రపోండి. మళ్ళీ రేపు పొద్దున్నే లేచి పూజ పనులు మొదలు పెట్టాలి కదా. అలాగే పిన్ని, మీరు తిన్న తర్వాత తింటాం. దేవుడా, రేపటిలోగా పోయిన నగలు తీసుకురావాలి. నువ్వే ఏదో ఒక దారి చూపించు. ఎస్ ఎస్ వసుని బాగా టెన్షన్ పెట్టామే. కొక్కలేక మింగలేక అన్నట్టు వసు అసలు విషయం చెప్పలేక చచ్చిపోయింది. పాపం అభిబావ గారు రేపు బస్సు అక్క వల్ల ఏ తప్పు జరగదని నమ్మకంగా ఉన్నారు. రేపు పూజలో పెట్టే నగలు నకిలీవని తెలిసాక ఆ నమ్మకం చచ్చిపోతుంది. ఆ నగలు మనమే దాచిపెట్టామని తెలియక వసు గిలగిలా కొట్టుకుంటుంది. అప్పుడు మీ అత్తయ్య విశ్వరూపం చూడాలి. ఆ విశ్వరూపంతో పాటు రేపు అత్తయ్య శివతాండవం కూడా చేస్తుందంటే బస్సు అక్క దిక్కులు చూస్తూ పిక్క మొహం వేస్తుంది. అది ఏం మొహం వేసినా మనం వదలకూడదే. రేపు దాన్ని ఇంకా ఇంకా ఏడిపించాలి. అందుకే కదా ఆంటీ అత్తయ్యతో ముత్తేదూలను కూడా పిలుద్దామన్నాను. బస్సు అక్క మనల్ని ఈ ఇంట్లో ఎన్నిసార్లు అవమానించింది. ఇప్పుడు ఈ ఇంట్లో వాళ్ళతో పాటు బయటి వాళ్ళు కూడా బస్సు అక్కని దొంగలా చూస్తారు. అసలు నగలు తిరిగి ఇచ్చే వరకు వసుపై నిందే పోదు. మన నగలు ఎప్పటికీ బయట పెట్టాం. వసు బతుకు బస్టాండే. ఇందాక వసు వదిన కంగారుగా ఉండడానికి కారణం ఇదా? వీళ్ళు అసలు నగలు మాయించేసి రేపు వసు వదినని అవమానించాలనుకుంటున్నారా? మంచి ఎత్తే వేశారు. ఎప్పుడిప్పుడు తెల్లవారుతుందా అని ఎక్సైటింగ్ గా ఉందా ఆంటీ? నువ్వు నేను తొందరపడినంత మాత్రాన సూర్యుడు తొందరగా ఉదయించడు కదే. ఆ నగలు ఎక్కడ దాచిపెట్టావు? భద్రంగానే పెట్టానంటీ. ఒక్కసారి చూపించు. నా మీద నమ్మకం లేదా? నమ్మకం లేక కాదే, ఆ నగలను మరోసారి కళ్ళారా చూద్దామని. ఈ నగలన్నీ నావే కదే. నీవి కాదు, మా నవి. అదేలేవే, నావైతే నీవు కావా ఏంటి? పట్టుకో. ఆదిత్య ఫోన్ చేస్తున్నాడేంటి? ఆంటీ, నేను ఒకసారి ఫోన్ మాట్లాడేసి వస్తాను. మీరు నగల్ని జాగ్రత్తగా పెట్టండి. ఈ హారిక నమ్మలేం. ఇప్పుడే వీటిలో కొన్ని దాచేస్తే బెటర్. ఎంజాయ్ చేయాలంటే ఎలా? అమ్మ దగ్గర కూడా డబ్బులు లేవు. ఏం చేయాలి? అమ్మేంటి ఇక్కడుంది? వీళ్ళు కొట్టేసిన నగల్లో నేను కొన్ని కొట్టేస్తే చేతి ఖర్చులకి డబ్బులొస్తాయి. ఎవరికీ నా మీద అనుమానం కూడా రాదు.
రేపు ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి డబ్బులు దొరికాయి.